తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారికి సంక్రాంతి పండుగ చాలా స్పెషల్. మరీ ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళంతా పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. ఇక తెలంగాణకు చెందిన వాళ్ళు కూడా ఆంధ్రాలో జరిగే సంక్రాంతి సంబరాలు, కోడి పందాలను చూడటానికి ఏపీకి వెళ్తుంటారు. సెలవులకు సొంతూళ్లకు వెళ్తుంటారు. పండుగ సమయంలో అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై 10 రోజుల పాటు టోల్ వసూళ్లను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి లేఖ రాసింది. అయితే పండుగ దగ్గర పడుతున్న కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ విజయవాడ హైవేపై కొత్త రూట్లో టోల్ వసూలు చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. యాదాద్రి జిల్లా పతంగి టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుమును శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్ గా వసూలు చేసేందుకు సంబంధించిన ట్రయల్ రన్ను నిన్న సాయంత్రం నిర్వహించారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూతులు ఉన్నాయి. విజయవాడ మార్గంలో 8 టోల్ బూతులు తెరిచారు. ఒక్కో బూత్ లో అరగంట పాటు ట్రయల్ రన్ చేశారు. రద్దీ ఎక్కువగా ఉంటే విజయవాడ మార్గంలో మరో 2 టోల్ బూతులను కూడా తెరవనున్నారు. ఈ బూత్లలో హ్యాండ్ గన్ ద్వారా ఫాస్టాగ్లను స్కాన్ చేసి టోల్ రుసుము వసూలు చేస్తారు. ఈ ప్రక్రియను కూడా ట్రయల్ రన్ లో భాగంగా పరిశీలించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉండేవారికి సంక్రాంతి పండుగ చాలా స్పెషల్. అయితే ఈ పండుగకు కేవలం ఆంధ్ర నుండి హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మాత్రమే కాకుండా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా కోడి పందాలు, ఈ కార్యక్రమాలన్నీ చూడడానికి ఆంధ్రాకి వెళ్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి టోల్ గేట్ ఛార్జెస్ అనేవి ఈ 10 రోజులు ఉంచొద్దు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే కేంద్రాన్ని కోరడం జరిగింది. దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి స్పెషల్ గా ఒక వేని అయితే ఏర్పాటు చేసింది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. మొత్తానికి సంక్రాంతి పర్వదినం సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపటి నుంచి సెలవులు రావడంతో కూడా ఈ రోజు సాయంత్రం నుంచే టోల్ గేట్ల వద్ద రద్దీ ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం శాటిలైట్ స్కానింగ్ అమలు చేస్తారన్న ఒక ప్రచారం అయితే సాగుతుంది. దీనికి సంబంధించి అయితే టోల్ ప్లాజా సిబ్బంది మాత్రం ఈ శాటిలైట్ స్కానింగ్ విధానం ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ లేదని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ శాటిలైట్ స్కానింగ్ అమలు కావాలంటే వాహనదారులకు సంబంధించి బ్యాంక్ ఖాతాలకు ఈ శాటిలైట్ సిగ్నల్స్ అనుసంధానం కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ సదుపాయం లేదు, ఇంకా అమల్లోకి రాలేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ టోల్ ప్లాజాల్లో మాత్రం ఐరన్ స్టిక్స్ ఉన్నటువంటి ఈ ఏదైతే వాడుతున్నారో ఐరన్ స్టిక్స్ వాహనాలు ప్రవాహాన్ని పరిశీలించి దానికి సంబంధించి ఆ వాహనాలు ఎక్కువ ఉంటే మాత్రం దానికి సంబంధించి అక్కడ వాహనాలకు స్కాన్ చేసే విధానం ఉంటుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పుడు అయితే ఒకేసారి 5 వాహనాలు వెళ్తే మాత్రం దానికి సంబంధించి అందులో ఒక వాహనం మాత్రమే స్కాన్ అవుతుంది, మిగిలిన 4 వాహనాలకు స్కాన్ కావడం లేదని గుర్తించారు. దీంతో కూడా ఈ శాటిలైట్ కి సంబంధించినటువంటి సిగ్నల్ ఆధారంగా ఇది స్కానింగ్ అమలు కావడం ఇక్కడ జరగడం లేదని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా టోల్ బూతుల వద్ద కూడా వాహనాలకు సంబంధించి హ్యాండ్ గన్ల ద్వారా స్కానింగ్ చేసి టోల్ వసూలు చేసి పంపించే విధానం అయితే ప్రస్తుతానికి ఇక్కడ టోల్ ప్లాజాల వద్ద కొనసాగుతుంది. ఇక్కడ పంతంగి కావచ్చు, పొట్లపాటు కావచ్చు, మొత్తానికి ఈ టోల్ ప్లాజాలకు సంబంధించినటువంటి ఏదైతే రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఏదైతే హ్యాండ్ గన్లను కూడా ప్రత్యేకంగా తెప్పించినట్లు కూడా టోల్ ప్లాజా సిబ్బంది చెప్తున్నారు. ఏ ఒక్క వాహనం కూడా ఎక్కువసేపు నిలిచి ఉండేందుకు అవకాశం లేదని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఏదైతే 17 బ్లాక్ స్పాట్ అని కూడా గుర్తించారు హైదరాబాద్ విజయవాడకు సంబంధించినటువంటి రహదారి మీద. ఇక్కడ అండర్ పాస్లు కూడా తో పాటు వంతెనలు నిర్మిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడతా ఉంది. ఇక అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామ ప్రజలు కావచ్చు, అదేవిధంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా నిన్న రోడ్డు రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్వయంగా ఇటు చిట్యాల కావచ్చు, పెద్ద కాపర్తికి సంబంధించినటువంటి ఈ పనుల వద్ద కూడా బ్లాక్ స్పాట్ పనులను పరిశీలించారు. త్వరితగతిన ఈ పనులను కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి రద్దీ దృష్టిలో ఉంచుకొని అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. మరోవైపు పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎక్కడైతే ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని చెప్పేసి భావిస్తున్నారో అక్కడ ప్రత్యేకంగా ఒక చెక్ పోస్ట్ కూడా లాంటిది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ పోలీసులు అక్కడ ఉండేసి అక్కడ సమీపంలోని గ్రామాల నుంచి కూడా
మళ్ళీ ఏదైతే NH-65 కి కనెక్టివిటీని ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే చౌటుప్పల్ కావచ్చు, అదేవిధంగా ఇటు చిట్యాల, ఇటు పెద్దకాపర్తికి సంబంధించినటువంటి దాంతో పాటు అదేవిధంగా సూర్యాపేట సమీపంలో ఉన్న పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు కూడా గుర్తించి అక్కడ ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పేసి కూడా ఆయా సంబంధించినటువంటి పట్టణ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అవసరమైతే ట్రాఫిక్ ను డైవర్షన్ చేస్తామని చెప్పేసి, ఎక్కువ ట్రాఫిక్ వస్తే మాత్రం ఇటు ఏదైతే అద్దంకి నార్కట్పల్లి రహదారి ఉంటుందో ఆ రహదారి మీదుగా మిర్యాల కూడా ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి మిర్యాల కూడా ఇటు హుజూర్ నగర్ కోదాడ మీదుగా దారి మళ్లించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే సూర్యాపేట నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఖమ్మం క్రాస్ రోడ్ మీద కూడా దారి మళ్లించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ముందస్తుగా ఒక ప్లానింగ్ అయితే సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చిన్న చిన్న పట్టణాలలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడితే పక్కన ఉన్నటువంటి గ్రామాల మీదుగా మళ్ళీ కనెక్టివిటీ NH-65 కి కనెక్టివిటీ చేస్తామని చెప్పేసి కూడా ఇటు పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తానికి దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ నియంత్రిస్తామని చెప్తున్నారు. ఇక టోల్ ప్లాజాల వద్ద కూడా ఇబ్బందులు లేకుండా ఎటువంటి స్కానింగ్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా హ్యాండ్ గన్లను కూడా పెద్ద ఎత్తున కూడా వినియోగించి ఎప్పటికప్పుడు కూడా వాహనాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదైతే NH-65 కి సంబంధించి నిత్యం పెద్ద ఎత్తున కూడా వాహనాలు వస్తుంటాయి. అయితే సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ వాహనాల సంఖ్య 100 నుంచి 150% అధికంగా ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టు కూడా టోల్ ప్లాజా, టోల్ బూత్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము. బాపట్ల జిల్లాలో